ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి నీకోసమే నీ సాయిని కదిలి వచ్చానమ్మా. సరిగ్గా 11 గంటలకు రేపు ఉదయం ఒక అద్భుతం జరగబోతుంది. అది చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. చెప్పాలంటే నీ కష్టాలన్నీ కూడా తీరిపోబోతున్నాయి. నీ సాయిని నమ్మి నీ సాయి తండ్రిపై నమ్మకంతో ఇప్పుడే ఇది విను. అన్నీ జరిపిస్తాను. అన్నీ మారుతాయి. విను బిడ్డ అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో మన తండ్రి మాటల్లోనే విందామా? చూడమ్మా, నీ సాయిని నీతో మాట్లాడాలని వచ్చాను. ఈ మాటలను భక్తితో ఆలకించు. ఎందుకు తల్లి ఇప్పుడు నువ్వు ఇంతలా కుమిలిపోతున్నావు చెప్పు? లోకం నిన్ను అర్థం చేసుకోలేదని, నీ వారు నిన్ను వెలివేశారు అని, నువ్వు ఒంటరిదానివని ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్క నాకు చేరింది. నీ హృదయం లోతుల్లో ఉన్న ఆవేదన వినపడింది. అవునమ్మా, నీవు పడే తపన, నువ్వు అనుభవిస్తున్న కష్టాలు అన్నీ నా దృష్టిలో ఉన్నాయి. గుర్తుపెట్టుకో, బంగారం అగ్నిలో కాలితేనే దానికి మెరుపు అనేది వస్తుంది. నువ్వు కూడా ఇప్పుడు అలాంటి పరీక్షా సమయాన్నే ఎదుర్కొంటున్నావు. ఇది నిన్ను నాశనం చేయడానికి కాదమ్మా, నిన్ను ఒక గొప్పగా వ్యక్తిగా తీర్చిదిద్దడానికి నేను వేసిన ప్రణాళిక. నా బిడ్డవి నువ్వు. నీకు అన్యాయం జరగనిస్తానా? రేపు ఉదయం 11 గంటల సమయం. ఇది నీ జీవిత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం కాబోతుంది. నువ్వు ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ ఒక్క శుభవార్త నీ చెవిన పడబోతుంది. అది నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కావచ్చు, లేదా నీ ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కలిగే ఉపశమనం కావచ్చు, లేదంటే నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నుంచి వచ్చే సానుకూల స్పందన కావచ్చు. ఏది ఏమైనా సరే, ఆ 11 గంటల సమయంలోపు నీ మనసు గంతులేసే వార్త నీ దగ్గరికి చేరుతుంది. నేను ద్వారకామాయలో కూర్చుని నీకు మాటిస్తున్నానమ్మా, నా మాట పొల్లుపోదు. కాలం నా అధీనం, నీ కర్మ నా విచక్షణ. నువ్వు చేసిన పుణ్యం ఫలించే సమయం వచ్చేసింది. చూడు, సందేహం అనేది ఒక చీకటి గది లాంటిదమ్మా. అక్కడ వెలుగు ఉండదు, భక్తి నిలవదు. నువ్వు నన్ను నమ్ముతున్నావని పైకి చెబుతున్నావు, కానీ నీ లోపల ఏదో తెలియని భయం నిన్ను వెంటాడుతుంది. బాబా నిజంగా నాకు సహాయం చేస్తారా? నా కష్టాలు తీరుతాయా అని నీ మనసు ప్రశ్నిస్తోంది. ఆ భయాన్ని నా పాదాల దగ్గర వదిలే. నీవు శరణాగతి చెందితే నీ భారమంతా నాది. నీ సంసార సాగరాన్ని దాటించే బాధ్యత నాది. ఏకాగ్రతతో నా నామాన్ని స్మరించు. ఉదయం 11 గంటలు గడిచేలోపే నువ్వు ఆనందంతో సాయి అని పిలిచేలా చేస్తాను. ఇది నా సాయి వాక్కు. ఇది నా ఆశీర్వాదం. నువ్వు ఒంటరివి కాదమ్మా, నీ నీడలా నేను నీ వెంటే ఉన్నాను. నువ్వు అనుకుంటున్నావు, నేను ఎన్నో తప్పులు చేశాను కదా బాబా, మరి నాకు ఈ శుభవార్త ఎలా అందుతుంది అని. ఇలా చూడు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. నీ కంటనీరు నీ పాపాలను కడిగేసింది. నా దృష్టిలో నువ్వు పసిబిడ్డవమ్మా. తన బిడ్డ తప్పు చేసినా ఎలా క్షమిస్తుందో నీ సాయి నిన్ను అలానే దగ్గరికి తీసుకుంటారు. నీ గతంతో నాకు పనిలేదు, నీ భవిష్యత్తును నేను మలుస్తున్నాను. ఈరోజే నీ కష్టాలకు ముగింపు మొదలైంది. రేపు ఉదయం 11 గంటలకు వచ్చే ఆ వార్త నీకు నా క్షమాభిక్ష, నా ఆశీర్వాదం. భయపడకు, నీ వెనుక కొండంత అండగా నేనున్నాను. ఎంతకాలమని ఎదురు చూడాలని విసిగిపోయావా? సహనం, సబూరి అనేది భక్తికి పెట్టని కోట. నీవు చూపిన ఓర్పుకు ఇప్పుడు గెలుపు లభించబోతుంది. ఆకాశం నుంచి నీళ్ల చుక్క పడ్డానికి మేఘం పట్టాలి కదా, అలానే నీ జీవితంలో సుఖం రావడానికి ఈ కష్టాల మేఘాలు తొలగిపోవాలి. ఆ సమయం రేపు ఉదయమే. నువ్వు ఎవరి ముందైతే తలదించుకున్నావో, ఎవరి వల్లైతే అవమానాలు పడ్డావో, వారే నీ గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజు రాబోతుంది. ఆ శుభవార్త నీ ఆత్మ గౌరవాన్ని తిరిగి నిలబెడుతుంది. నా మీద భారముంచి నిశ్చింతగా ఉండమ్మా. నీ ఇంట్లో అశాంతి రాజ్యమేలుతోందా? మనుషుల మధ్య దూరం పెరిగిందా? అన్నీ నా లీలలే. నిన్ను దృఢంగా మార్చడానికి నేను ఆడే చిన్న నాటకం ఇది.
కానీ ఇప్పుడు శాంతి వెల్లివిరిసే సమయం వచ్చేసింది. రేపు 11 గంటలలోపు నీకు అందే ఆ సందేశం నీ కుటుంబంలో నవ్వులు పూయిస్తుంది. విడిపోయిన మనసులు కలుస్తాయి. అర్థం లేని గొడవలు ముగుస్తాయి. నా బిడ్డల ఇల్లు ఎప్పుడూ కూడా నందనవనంలా ఉండాలనేదే నా కోరిక. ఆ కోరిక తీరే గడియలొచ్చేశాయి. ఆ 11 గంటల సమయం నీ ఇంటికి మహాలక్ష్మి వచ్చే శుభముహూర్తం. నీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నావా? ఈ శరీరం ఎప్పుడు బాగుపడుతుంది, నేను మళ్ళీ ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాను అని ప్రతిరోజు ప్రార్థిస్తున్నావు కదా? ఇలా చూడు, ఈ సాయి విభూది నీకు రక్ష. నీ రోగాన్ని హరించే వైద్యుణ్ణి నేను. రేపు నీకు అందే ఆ వార్త నీ ఆరోగ్యానికి సంబంధించిన గొప్ప సమాచారం కావచ్చు. వైద్యులు కూడా ఆశ్చర్యపోయేలా నీలో మార్పు రావచ్చు. నా నామాన్ని స్మరిస్తూ ఉండమ్మా. నీ దేహంలోని ప్రతి అణువు నా చైతన్యంతో నిండిపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టాయా? అప్పుల బాధతో రాత్రిపూట నిద్ర కరువైందా? కష్టపడినా ఫలితం దక్కడం లేదని బాధపడుతున్నావా? ఇలా చూడు, నీ కష్టం నా దృష్టిలో ఉంది. అన్నిటిని నేను మారుస్తానమ్మా. నీకు ఎప్పుడు ఎంత అవసరమో, ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు. రేపు ఆ 11 గంటలలోపు నీ ఆర్థిక ఇబ్బందులను తీర్చే ఒక మార్గం నీ ముందుకు వస్తుంది. అది వ్యాపారంలో లాభం కావచ్చు, ఆగిపోయిన జీతం కావచ్చు, లేదా అనుకోని ధనలాభం కావచ్చు. నా బిడ్డవు ఆకలితో గాని అప్పులతో గాని ఉండకూడదు. ధైర్యంగా ఉండు. నీ దారిని సులభం చేస్తున్నాను. లోకంలో మనుషులు రంగులు మారుస్తారు, కానీ నీ సాయి నీకు ఎప్పుడూ తోడుంటాడు. నీవు నన్ను నమ్మి అడుగు వేశావు కదా, నేను నిన్ను పడిపోనివ్వను. రేపు నీకు వచ్చే ఆ వార్త కేవలం ఒక సమాచారం కాదు, అది నా స్పర్శ. అది నేను నీకు ఇచ్చే భరోసా. ఆ వార్త విన్నప్పుడు నీ మనసు నిశ్చలంగా మారుతుంది. నీవు పడిన ప్రతి నిందకు సమాధానం ఆ వార్తలో ఉంటుంది. నీ సత్యం ఏమిటో ప్రపంచానికి తెలిసే రోజు ఇది. ఇలా చూడు, సత్యం వైపు నేనుంటాను. ఆ సత్యమే నీకు విజయాన్ని ఇస్తుంది. నీవు నా దగ్గరకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కదా, కానీ ఏదో ఒక ఆటంకం నిన్ను ఆపుతోంది కదా. అది కూడా నా లీలని. నీవు ఇంకా పరిపక్వత చెందాలి అని నేను వేచి చూశాను. కానీ ఇప్పుడు నువ్వు సిద్ధమయ్యావు. రేపు 11 గంటల సమయానికి నీ మనసులో భారం తగ్గి ఒక అద్భుతమైన ప్రశాంతత నీకు కలుగుతుంది. అదే నీకు అందే మొదటి శుభవార్త. దాని వెంటే భౌతికమైన సంతోషం కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నా బిడ్డవు ఆనందంగా ఉండటమే నాకు కావలసిన దక్షిణ. ప్రతిరోజు నా ముందు దీపం వెలిగించి నీ బాధలు చెప్పుకుంటున్నప్పుడు నేను వినడం లేదనుకుంటున్నావా? ఆ దీపపు జ్యోతిలో నేను ఉన్నాను. నీ ప్రార్థనలు ఆకాశాన్ని తాకాయి. అందుకే ఈరోజు నేను నీ ముందుకు వచ్చి ఈ మాట చెబుతున్నాను. ఆ 11 గంటల గడువు నీ భక్తికి పరాకాష్ట. నీవు నా మీద ఉంచిన నమ్మకాన్ని నేనిస్తున్న బహుమతి. ఆ వార్త విన్నప్పుడు నా వైపు కృతజ్ఞతగా చూడు. ఆ చూపు చాలు. నాకు నీ కళ్ళల్లో ఆనందం చూడడమే నా పరమావధమ్మ. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం రావడం సహజమే. కానీ నా బిడ్డలకి దుఃఖం వస్తే అది అతన్ని బలవంతుడిగా చేయడానికే. ఇప్పుడు నువ్వు అన్ని కష్టాలను తట్టుకుని నిలబడ్డావు. అందుకే సుఖాన్ని అనుభవించే అర్హత నీకు వచ్చింది. రేపు ఉదయం 11 గంటలలోపు వచ్చే ఆ వార్త నీ జీవితంలో వసంతాన్ని తెస్తుంది. నీవు ఎండిపోయిన చెట్టులా కాదు, చిగురించిన మొక్కలా ఎదగాలి. నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. నీవు ఎంతో మందికి సహాయం చేశావు, కానీ నీకు అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ రాలేదని బాధపడుతున్నావు కదా. ఇలా చూడు, మనుషులు సహాయం చేయకపోయినా పర్వాలేదు. సృష్టికర్తనైన నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు చేసిన ధర్మం నిన్ను కాపాడుతుంది. రేపు నీకు అందే ఆ శుభవార్త నీవు చేసిన పుణ్యఫలమే. అది ఒక అపరిచితుడి రూపంలో రావచ్చు, లేదా ఒక అద్భుతమైన అవకాశం రూపంలో రావచ్చు. ఏదైనా సరే అది నేను పంపినదే అని గుర్తుపెట్టుకో. నీవు ఎప్పుడూ ఒంటరివి కాదమ్మా. నీ మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి. కొన్ని చెప్పుకోలేనివి, కొన్ని తీరనివి. కానీ నాకు అన్నీ తెలుసు. ఏ కోరిక నీకు మంచిదో, ఏది మంచిది కాదో నేను నిర్ణయిస్తాను. రేపు వచ్చే ఆ వార్త నీకు నిజంగా
అవసరమైన దాని గురించే ఉంటుంది. అది నీకు మేలు చేసే వార్త. నీవు కోరుకున్న దానికంటే గొప్పదే నీకు లభిస్తుంది. నా సంకల్పం నీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ధైర్యంగా ఉండు, హాయిగా ఉండు. నీ సాయి ఎప్పుడు నీ వెంటే ఉన్నారు కదా, నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు ఈ సందేశంలో బాబాగారు పంపించిన మాటలు కేవలం మాటలు కాదు, ఇవి సాయి సత్యవాక్కులు అన్నమాట. ఈ సత్యవాకు మీ అందరికీ నచ్చిందేననుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.